P4 అనేటటువంటిది ఏది ప్రతి మహిళకి 1500 ఇస్తానన్నది పక్కకెళ్ళిపోయి, ఆ తర్వాత P4 అనేటటువంటిది ఒకటి తీసుకొచ్చారు. దాంతో 2,00,000 మంది బాగుపడిపోయారని చెప్తున్నారు. దానికోసం త్వరలో వేడుకలు చేయబోతున్నారట. గతేడాది మార్చి 30న సచివాలయం వెనక P4 పాలసీ ప్రారంభోత్సవం పేరుతో సీఎం చంద్రబాబు ఒక పూట సదస్సు నిర్వహించారు. ఆ సదస్సు గతంలోని ప్రణాళిక శాఖ 5.61 కోట్లను విడుదల చేసింది. ఇది సాక్షి రాసుకొచ్చింది. గతేడాది ఆగస్టు 19 మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో సీఎం చంద్రబాబు నిర్వహించిన P4 కార్యక్రమానికి ఖర్చుల నిమిత్తం 47 లక్షల పరిపాలన అనుమతిస్తూ ప్రణాళిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటివరకు P4 సభలు వేడుకల పేరుతో చంద్రబాబు సర్కార్ 9,15,00,000 ఖర్చు చేసింది. పేదరిక నిర్మూలన కోసం పేదలకు నేరుగా ఒక్క పైసా కూడా ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుల పేరుతో కోట్లు వెచ్చిస్తోంది. సంపన్నులైన 10% కుటుంబాలు, పేదరికంలో ఉన్న కుటుంబాలకు పేదరిక నుంచి బయటికి తీసుకురాలని కార్యక్రమం కోసం సదస్సులు వేడుకల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే ఏకంగా 9.15 కోట్లు ఏం చేయడం మీద అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ ఈవెంట్ మేనేజర్లను ఉంటారు, వాళ్ళు సంపాదించుకుంటారు. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు సంపాదించుకున్నారు. అదే ఈవెంట్ మేనేజర్లను జగన్ వచ్చిన తర్వాత కూడా చేశారు. కాకపోతే అన్ని ఈవెంట్లు జగన్ నిర్వహించలేదు, అంతే తేడా.